చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మూడోసారి నిమ్మకాయ సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కడుక్కోండి. నీసు వాసన రాకుండా ఉంటుంది. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే చిన్న కప్పు పెరుగు, ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకుని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. అలానే 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుందాము. ఈలోపు మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులోని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వడానికి ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా ఫ్రై అయింది కదా. మనం పక్కన మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని, అది ఉల్లిపాయల్లోకి వేసేసి బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గనిద్దాము. చూసారా, చికెన్ నుంచి ఇలా వాటర్ వస్తున్నాయి కదా. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని మూత పెట్టి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మగ్గనిద్దాము. చికెన్ ఫ్రైలోకి కరివేపాకు చాలా బాగుంటుంది, మర్చిపోకుండా వేసుకోండి. అలానే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోండి. మూత పెట్టి మగ్గనిద్దాము. ఒకసారి కలుపుకోండి. చూసారా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవడమే. ఇది రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ ఇంకా సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ తప్పకుండా ట్రై చేయండి. నేనైతే పప్పుచారు పెట్టుకున్నా, ఇందులోకి చాలా బాగుంటుంది. రసంలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముక్క కూడా చాలా స్మూత్ గా ఉంటుంది, ఎందుకంటే మనం నిమ్మకాయ వేసాము, అల్లం పెరుగు కూడా వేసాము కాబట్టి చాలా టేస్టీగా జ్యూసీగా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.
ఇక్కడైతే నాకు చాలా కాలిపోతుంది. నేను వీడియో ఆపేయగానే వెంటనే తినేస్తాను. మీరు తినాలి అంటే తప్పకుండా ట్రై చేయండి. బాయ్.